బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ సర్వీసుల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సేవ మీ సేవ టీజీ ఆన్లైన్ సేవల్లో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు అక్రమంగా దోపిడీకి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రక్షాళన చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆన్లైన్ సర్వీసుల ద్వారా పొందే సేవలకు సంబంధించిన డబ్బులను నేరుగా ప్రజలు తమ ఫోన్ ద్వారా క్యూఆర్ చెల్లింపులు చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సర్వీసులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న క్రమంలో పలు సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, మరి ఆన్లైన్ సర్వీసుల ప్రక్షాళనకు మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. దీనివల్ల మరి కొంత సమయం అయితే ఆన్లైన్ సేవలు కూడా నిలిపేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా కీలక మార్పులు వ్యవస్థలలో తీసుకొస్తుండడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌర సేవలు అందించేందుకైతే గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మీ సేవ, టీజీ ఆన్లైన్, అదేవిధంగా ఈ సేవ లాంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసే దిశగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ చూడవచ్చు ఆసిఫ్ నగర్ మండలంలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. ఎందుకంటే మీ సేవ అనగానే మనకు గుర్తు వచ్చేది ప్రజలకు నిత్యం అవసరమైనటువంటి అన్ని సర్టిఫికెట్ల జారీ అంతా కూడా ఇటు మీ సేవ నుంచి కానీ లేదంటే అటు టీజీ ఆన్లైన్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇటు టీజీ ఆన్లైన్ కానీ మీ సేవలు కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాల వారీగా కేటాయింపులు జరిగిన సందర్భంలో కొంత అన్ఎడ్యుకేటెడ్స్కి ఇవ్వడంతో పాటు కొంత దందా చేస్తూ కూడా చాలా వరకు ఆక్రమణలకు పాల్పడినట్లయితే మనకు చాలా సమాచారం మేరకు అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క ప్రక్షాళన దిశ ముందుకు సాగుతుంది. మనం ప్రస్తుతం మీ సేవా సెంటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆసిఫ్ నగర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఉన్నటువంటి మీ సేవా సెంటర్ చాలా వరకు చూస్తే మనకు గత ప్రభుత్వం వీటికి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మీ సేవా సెంటర్ అనగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటే దానిపైన కొంత పర్యవేక్షణ అనేది ఉంటుంది. అంటే తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి దీన్ని ఎప్పుడు పర్యవేక్షిస్తుంటారు, దీనికి సంబంధించి సేవలు ఏ విధంగా కొనసాగుతాయి అనేవి అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇంతేకాకుండా మనం చూస్తే అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. పౌర సేవలకు సంబంధించి ఇటు ఆధార్ వెరిఫికేషన్తో పాటు ఇటు కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్, రెసిడెన్సీతో పాటు మనం నిత్యం దైనందిన జీవితంలో ఇటు పవర్ బిల్స్ కానీ అన్నీ కూడా పే చేసుకునేటువంటి ఒక అవకాశాలను అయితే ఇటు మీ సేవ ద్వారా అందిస్తున్నారు. ఇదే క్రమంలో దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అక్రమార్కులు ఎవరైతే ఇటు మీ సేవలను గ్రామీణ ప్రాంతాలు లేదా మండల కేంద్రాలలో ప్రైవేట్ ప్రాంతాలలో పెట్టి నడిపిస్తున్నటువంటి వారు అయితే చాలా వరకు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రభుత్వ ఆన్లైన్ సర్వీసెస్ అన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా అయితే కొత్త సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేస్తుంది. ఏంటంటే మనం చూస్తున్నాం గతంలో ఎవరైనా సర్టిఫికేట్ పొందాల్సిన సమయంలో డబ్బులు చేతికి పెంచాల్సి ఉండేది. ఎవరైతే మీ సేవ నడిపించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఒక ట్రెజరీ ఖాతాలో డబ్బులను డిపాజిట్ చేసిన అనంతరం అది వ్యాలెట్ అమౌంట్గా ఉంటుంది. ఆ వ్యాలెట్ అమౌంట్లో నుంచి ప్రతి సర్టిఫికేట్ సంబంధించినటువంటి డబ్బులు కూడా కట్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా నేరుగా ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పౌర సేవలు పొందుతున్నటువంటి ప్రజలందరికీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా సేవలు అందించేందుకైతే ప్రత్యేకంగా క్యూఆర్ సిస్టమ్ను అందుబాటులో తీసుకురావడం జరిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ఒక సర్టిఫికేట్కి సంబంధించి ఇటు అధికారి ఎవరైతే మీ సేవా నిర్వాహకులు ఉన్నారో అటు అధికారి పనిచేస్తున్నటువంటి వివరాలన్నీ కూడా ఎదురుగా కస్టమర్ చూసుకునే విధంగా అంటే ఇక్కడ ఎలాంటి చర్యలు చేయబడుతున్నారు అనేది మొత్తం కూడా మరొక సిస్టమ్ ద్వారా ఎదురుగా కూర్చొని చూడడంతో పాటు ఈ మొత్తం చర్య పూర్తయిన అనంతరం కూడా బిల్ చెల్లించే సందర్భంలో వారికి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది అయితే మనకు ఇటు సిస్టమ్కు మరొక వైపు ఉన్నటువంటి సిస్టమ్ స్క్రీన్ పై అయితే కనిపిస్తుంది. ఎవరైతే కస్టమర్ ఇక్కడ కూర్చుంటారో ఈ కస్టమర్ తన మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ తోటి ఇటు బిల్ చెల్లించినట్లయితే తద్వారా మనం చూస్తున్నాం ఇక్కడ క్యూఆర్ కోడ్ను గమనించవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్యాష్కి సంబంధించి కానీ ఇక్కడ క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ ఆప్షన్ అయితే ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అనంతరం
మేక్ పేమెంట్ అని అయితే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సర్టిఫికేట్ సంబంధించినటువంటి డాటా మొత్తం ఎంట్రీ చేసిన అనంతరం అయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. క్యూఆర్ను చూడవచ్చు. ఈ క్యూఆర్ సేవలు అందుబాటులోకి వచ్చిన అనంతరం ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మీ సేవలు మినహాయిస్తే చాలా ప్రాంతాలలో కూడా ఫ్రాంచైజీ కింద అయితే చాలా మందికి ఇటు నిర్వాహకులకు అయితే దీన్ని అందించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైట్ అయినప్పటికీ కూడా ఒక సర్టిఫికేట్ పొందాలంటే ఓకే రామప్రసాద్, అయితే మరి సాఫ్ట్వేర్ అప్డేట్ నేపథ్యంలో ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే కొత్తగా ఎలాంటి సాఫ్ట్వేర్ రాబోతుంది, అలాగే కొత్తగా ఎలాంటి సేవలు వస్తాయనుకోవచ్చు? ఎస్, మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఉన్నటువంటి సేవలతో పాటు దీంట్లో మరింత అదనంగా సేవలను కూడా పొందుపరిచే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనం దీనికి సంబంధించి చూడవచ్చు, గతంలో ప్రభుత్వం పరిధిలో అందించేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి వాటితో పాటు ఏదైతే డైలీ లేబర్ అంటే ఇటు భవన నిర్మాణ లేదా ఇతర నిర్మాణాలకు సంబంధించినటువంటి లేబర్ కార్డుల జారీలో ఎవరైతే లేబర్గా లేకుండా కూడా అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ కార్మిక సంక్షేమ శాఖ నుంచి ఇస్తున్నటువంటి నిధులను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది అక్రమార్కులు ఇటు లేబర్ కార్డులను తీసుకున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రభుత్వం ప్రస్తుతం ఆ 2 సేవలను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. మిగతా సేవలన్నింటినీ కూడా అప్డేట్ చేసిన క్రమంలో ఇటు క్యూఆర్ ద్వారా పేమెంట్లు అయితే కొనసాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఇటు మీ సేవలలో చాలా రకాలైనటువంటి సర్వీసులు నిలిచిపోయినప్పటికీ ప్రస్తుతం మరొక 2 సర్వీసులు కనుక వస్తే అన్ని సర్వీసులు కూడా అప్డేట్ అయినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీ సేవ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు. మనం కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీ సేవలు ఏ విధంగా సేవలు అందిస్తాయి, వారికి ఎలాంటి పేమెంట్స్ విధానం ఎలా జరుగుతున్నది ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీ సేవలకు సంబంధించి. మేనేజర్ హలో చెప్పండి సార్. అంటే మీ సేవలలో ఏ విధమైనటువంటి సేవలు ఎలా డబ్బులను ఈ క్యూఆర్ విధానం ఏ విధంగా ఉంది ప్రస్తుతం? క్యూఆర్ విధానం అయితే చాలా బాగానే ఉంది సార్. కానీ కస్టమర్స్కి ఇంకా చాలా లాస్ట్ మంత్ కాకుండా అంతకుముందు బిఫోర్ చెప్పిన దానికంటే ఈ మంత్ చాలా కొంచెం ఇంక్రీజ్ అయినాయి. మేమైతే ట్రాన్సాక్షన్ ఎలక్ట్రిసిటీ కానీ ఆధార్ కానీ మీసేవ కానీ ఏ సర్వీస్ చేసినా క్యూఆర్ కోడ్ ద్వారానే చెప్తున్నాం. కానీ కొందరైతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి వచ్చినప్పుడేమో వాళ్ళ ఇంట్లో పనులను కానీ వాళ్ళని పంపిస్తే వాళ్ళ దగ్గర చిన్న మొబైల్ ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. అయినా కూడా మేము వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించి క్యూఆర్ ద్వారానే తీసుకుంటాం. క్యూఆర్ ఈజ్ మంచిదే ఉంది ప్రస్తుతానికైతే. క్యూఆర్ ఉంటేనే చాలా మంచిది. అంతేకాకుండా చాలా వరకు సేవలన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు కదా, ఇంకేమేమి సేవలు అప్డేట్ అవ్వలేదు, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తాయి సార్. కొన్ని సర్వీసెస్ వచ్చేటివి ఉన్నాయి. ఆరోహారు, పానీ, అదంగల్స్, ఇంకోటి డూప్లికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ సర్వీసెస్ లాస్ట్ మంత్ జియో ఇచ్చారు కదా, దాని ప్రకారం ఈ మంత్ వరకు బై టిల్ ఆఫ్ దిస్ మంత్ అవన్నీ సర్వీసెస్ వచ్చేటివి ఉన్నాయి. అవి వస్తే దాంతోపాటు క్యూఆర్ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు. అంటే మామూలుగా ప్రభుత్వం క్యూఆర్ విధానం తీసుకొచ్చిన తర్వాత ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క క్యూఆర్ రెస్పాన్స్? చాలా మంచిగా ఉంది సార్ ప్రస్తుతానికైతే. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే వాళ్ళకు కూడా తెలియదు, కానీ వాళ్ళ దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది. కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం క్యూఆర్ ద్వారానే చేస్తున్నారు. దానికైతే చాలా మంచిగా ఉంది ప్రస్తుతానికైతే. ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా మంచిగా ఉంది, చేస్తున్నారు, క్యూఆర్ ద్వారానే చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యూఆర్ విధానం అనేది గత నెల నుంచి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే చాలా వరకు సర్వీసెస్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా వరకు మనం చూస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా కొంతమంది ఎవరైతే యజమానులు కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందిని పంపించిన క్రమంలో కొంత ఇబ్బంది జరుగుతుంది. కానీ వాళ్ళను కూడా చైతన్యపరుస్తూ క్యూఆర్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా ఇటు మీ సేవ నిర్వాహకులు కూడా వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మనం కనుక చూసినట్లయితే ఎక్కడ అవినీతికి తావు లేకుండా అయితే ఈ యొక్క ఆన్లైన్ వ్యవస్థలన్నింటినీ కూడా మీ సేవ కానీ టీజీ ఆన్లైన్ కానీ వీటన్నిటిని కూడా ప్రజలకు సేవలు పౌర సేవలను అందించడంలో ఎక్కడ కూడా జాప్యం లేకుండా అక్రమాలు పాల్పడకుండా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా అయితే ఈ యొక్క ప్రభుత్వ సర్వీసులను పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అఖిల. రైట్ రామప్రసాద్, థ్యాంక్ యూ. ఇక త్వరలోనే సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో బర్త్ అండ్ డెత్ లేబర్ కార్డుల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ సర్వీసుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓకే పుల్లారావు, చెప్పండి, మరి మీ సేవలో జరుగుతున్న అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. మరి క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల ప్రక్రియ తీసుకొస్తామని చెప్తుంది. మరి ఈ ప్రక్రియ అయితే ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?
ఇలా గత ప్రభుత్వ హయాంలో అంటే ఈ యొక్క ఆన్లైన్ సేవా రంగంలో ముఖ్యంగా మీ సేవ కానీ ఈ సేవ కానీ ఇతర ఆన్లైన్ సేవకు సంబంధించి అనేక రకాల అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వ హయాంలో. దీనివల్ల అవకతవకలు జరిగాయి. చాలా మంది కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అని చెప్పేసి నూతనంగా కొలుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విషయాలు గుర్తించిన తర్వాత మీ సేవ కానీ ఇతర అంటే ఆన్లైన్కి సంబంధించి క్యూఆర్ కోడ్ తీసుకురావాలని చెప్పి భావించడం జరిగింది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు ఉపయోగించినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చెల్లించాల్సిన అమౌంట్ ఎంత ఉంది అదే విషయం మొత్తం కూడా ఆ క్యూఆర్ కోడ్లో పూర్తి స్థాయిలో పొందుపరచబడుతుంది. దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా భావించిన నేపథ్యం అయితే ఉంటుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి అంటే ఆన్లైన్ విధానంలో నూతనంగా న్యూ వర్షన్ తీసుకురావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి ప్రజలకు ఉండవు. అదేవిధంగా మీ సేవా సెంటర్స్ కానీ అంటే ఆన్లైన్ సేవా సెంటర్స్ కనిపించే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉందని చెప్పి భావించి కొత్త వర్షన్ ని ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం నల్గొండలో ఉన్న ఒక మీ సేవా సెంటర్ దగ్గర ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఆన్లైన్ సేవలకు కొంత అంతరాయం అనేది ఏర్పడింది. సో ఏ సేవలకు అంతరాయం ఏర్పడింది, ప్రజెంట్గా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏ విధమైనటువంటి లాభం చేకూరబోతుందనే విషయాలు ఆన్లైన్ సెంటర్ నిర్వహణ తీసుకున్నాం. చెప్పండి, ప్రజెంట్గా ప్రభుత్వం యొక్క ఆన్లైన్ విధానానికి సంబంధించి కొత్తగా క్యూఆర్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రజెంట్ ఏమైందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వీసెస్, లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజెంట్ రావడం లేదు. ఇవి సర్వీస్ గురించి మేము పై అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వాళ్ళు మాకు కూడా ఏంటంటే మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేసి రిజాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఈ క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఏమవుతుందంటే సర్వీస్ లేట్ అవుతుంది. మాకు ఇంకా ఏ సర్వీస్లో అందుబాటులో క్యూఆర్ కోడ్ విధానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ సర్వీసెస్ అనేది స్లోగా జరగడం ప్రారంభమైంది. దానివల్ల ఏ సర్వీసులు చేయాలన్నా కూడా లేట్ అయిపోతుంది అనమాట. అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యూఆర్ కోడ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, అదేవిధంగా ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు అంటే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని కూడా ప్రభుత్వం భావించింది. సో ఈ విధంగా తీసుకొచ్చిన నిర్ణయం వల్ల అందరికీ మేలు జరిగే అవకాశం ఉంది. జరుగుతుందండి, తప్పకుండా. ఎందుకంటే దీంట్లో అవకతవకలు జరగకుండా నిర్మూలించడానికి మొదటి కారణం ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. కస్టమర్స్ కూడా సర్వీసెస్ ఫాస్ట్గా చేయడానికి కూడా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే సర్వీసెస్ డిలే అవుతున్నాయి. దాన్ని మొత్తం చేసిన తర్వాత ఓకే సర్వీసెస్ అయితే ఇష్యూస్ ఉండవని మేము కూడా భావిస్తున్నాం. అంటే గతంలో ఈ విధంగా మీ సేవకు కానీ అదేవిధంగా ఈ సేవకు కానీ తదితర వచ్చినప్పుడు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్స్ట్రా మొత్తంలో తీసుకున్నారని చెప్పేసి కొద్దిగా ఆరోపణలు అయితే రావడం జరిగింది. ప్రభుత్వం దాన్ని అయితే గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఈ విధంగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ వల్ల అంటే ఆ ఇబ్బంది అనేది లేకుండా పోయే అవకాశం ఉంది కదా? తప్పకుండా అండి. అది ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ కస్టమరే దాని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా పేమెంట్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ చేస్తాడు. దాని ద్వారా కస్టమర్కి కూడా డైరెక్ట్ మేము రిసిప్ట్ జనరేట్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. కస్టమర్ దాన్ని అదే పేమెంట్ తోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ సిస్టమ్ అంటే నూతన వర్షన్ వల్ల మాత్రము అందరికీ కూడా మేలు జరిగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా అనేక రకమైనటువంటి గతంలో అవకతవకలు పడ్డారు. ముఖ్యంగా రెవెన్యూ కానీ అదేవిధంగా ఇతర గృహ నిర్మాణ విషయాల్లో కానీ చాలా అవకతవకలు పాల్పడ్డారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ప్రజెంట్గా తీసుకొచ్చినటువంటి క్యూఆర్ కోడ్ సిస్టమ్ వల్ల మాత్రము అలాంటి ఇబ్బందులు పూర్తి స్థాయిలో సమస్యపోయే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు న్యూ వర్షన్ తీసుకొస్తున్నారు కాబట్టి కొంత సాంకేతికమైన కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. దీనివల్ల కొన్ని విషయాలు కొన్ని అప్లికేషన్కి సంబంధించి కూడా మూవ్ చేయలేకపోతున్నాము. సర్వర్స్ కొన్ని విషయాలు స్లోగా ఉండడం జరుగుతుంది. కొంత ఇబ్బందులు అయితే ప్రజెంట్ గా ఉంటున్నాయి, కానీ తర్వాత మాత్రం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, అందరికి కూడా మంచి జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీ సేవ అనే కూడా చెప్పే పరిస్థితి ఉండడం జరిగింది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ. ఇక గత ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగింది. ప్రభుత్వ రుసుము కంటే అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. ఇష్టానుసారంగా పేదలను దోచుకున్నారు. ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో సర్వత్రా డిమాండ్ వ్యక్తమైంది. అయినా గత ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. కాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రక్షాళన షురూ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, మరి మీ సేవకు సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం. మరి దీనివల్ల కొన్ని సేవలు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఏమేమి సేవలు అంతరాయం ఏర్పడింది, అలాగే తిరిగి ఎప్పుడు మళ్ళీ ప్రారంభమయ్యాయి? తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా సెంటర్లో జరుగుతున్న అక్రమాలపై దడ పుట్టిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల నుంచి కూడా ఇప్పటివరకు కొన్ని నెలల నుంచి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మీ సేవల్లో జరుగుతున్న అక్రమాలపై అక్రమార్కులపై కూడా
చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ప్రస్తుతం మనం ప్రభుత్వానికి సంబంధించిన మీ సేవా సెంటర్లో ఉన్నాం. ఈ మీ సేవా సెంటర్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఈ సేవ మీ సేవ సంబంధించిన టీజీ ఆన్లైన్ సేవలన్నిటి కూడా కీలక మార్పులు చేపట్టిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ సెంటర్లో అక్రమంగా దోపిడీకి పాల్పడినట్లుగా వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రక్షాళన చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వం ఆన్లైన్ సర్వీసులకు సంబంధించి ద్వారా పౌర సర్వీసులకు సంబంధించిన ఏదైతే అక్రమ దోపిడీకి సంబంధించి డిపాజిట్లు ఏవైతే ఉంటాయో అవి అంటే ధృవీకరణ పత్రాలు వచ్చిన తర్వాత ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్క ధృవీకరణ పత్రంకి ఒక్కొక్క ధర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్షాళన చేపట్టింది. మీ సేవా సెంటర్లలో ఏదైతే ప్రైవేట్ మీ సేవా సెంటర్లలో ఒక్కొక్క ధృవీకరణ పత్రానికి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది, కానీ అందులో పెద్ద ఎత్తున అక్రమాలు చేపట్టారు అని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ప్రభుత్వానికి సంబంధించిన మీ సేవా సెంటర్లో ఉన్నాం. ఆన్లైన్ సర్వీసులు జరుగుతున్నాయి. దీంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికైతే ఏదైతే ధృవీకరణ పత్రం ఉంటుందో ఆ ధృవీకరణ పత్రానికి ఇంత రుసుమని చెల్లించాల్సి ఉంటుంది. కానీ దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ధృవీకరణ పత్రానికి ఇంతే ఛార్జ్ ఉంటుందని చెప్పి దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏకంగా ఎవరైతే కస్టమర్ ఉంటాడో కస్టమరే దాని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి రుసుము చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సర్వీసులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతన చెల్లించడంతో ఒక్కసారిగా ప్రైవేటు మీ సేవా సెంటర్లు ఏవైతున్నాయో వాళ్ళన్నిటి కూడా దడ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఇప్పటివరకు ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మీ సేవా సెంటర్లలో ఏదైతే క్యూఆర్ కోడ్తో చెల్లించాల్సిన డబ్బులు ఏవైతున్నాయో వాళ్ళన్నిటి కూడా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మీ సేవా సెంటర్లో కూడా అంటే ప్రభుత్వం సంబంధించిన మీ సేవా సెంటర్లు కూడా ఇక్కడ ఎంప్లాయీస్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సెంటర్లలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని నమ్మొద్దని చెప్పి చాలా వరకు చెప్పినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటి అక్రమాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో అంటే ప్రస్తుతానికి నిలిచిపోయిన సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే సర్వీస్కి సంబంధించి ఏదైతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మీ సేవకు సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. అవన్నిటి కూడా ప్రస్తుతం గత 15 రోజుల నుంచి కూడా నిలిచిపోయి ఎందుకంటే కొత్త సర్వీస్ వస్తున్నాయి కాబట్టి సుమారు 9 రకాల సర్వీస్ వస్తున్నాయి కాబట్టి వీటిని నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైతే సర్వీస్ సంబంధించి ఒకసారి మాట్లాడించే ప్రతిద్దాం. మేడం ఈ సర్వీస్ సంబంధించి ఇప్పటివరకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం, ఎట్లా చూస్తారు? క్యూఆర్ కోడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు ఒక్కొక్క ధృవీకరణ పత్రానికి ఇంత రుసుముంటుండే దానికి రెట్టింపు డబ్బులు తీసుకునే పరిస్థితుల్లో నేర్కొంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ డైరెక్ట్ అంటే కస్టమర్కి క్యూఆర్ కోడ్ ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చూస్తారు? ఇంకా దానివల్ల బెనిఫిటే కదా, కస్టమర్కి కూడా సేమ్ అమౌంట్ వస్తుంది కదా. ఇది అంటే ఏం చెప్తున్నారంటే నిజంగా కూడా క్యూఆర్ కోడ్ వస్తుంది కాబట్టి ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చేస్తే కనుక బయట ప్రైవేట్ సెంటర్లో ఇలాంటి అక్రమాలు జరిగాయని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న సమయంలో పలు సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. అయితే మరో 2 రోజుల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి మరింత పారదర్శకంగా ఆన్లైన్ సేవలు అందనున్నాయని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మహబూబ్ నగర్లో మా ప్రతినిధి శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, మరి మీ సేవ దోపిడీని అరికట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రక్షాళన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ జరుగుతున్న తరుణంలో కూడా కొన్ని మీ సేవలకైతే అంతరాయం ఏర్పడింది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, మొత్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మరోవైపు పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా మీ సేవా కేంద్రంలో కూడా గతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను పూర్తి స్థాయిలో అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎందుకంటే గతంలో వినియోగదారులకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కావచ్చు, బర్త్ సర్టిఫికెట్లు కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి చాలా సర్టిఫికెట్ల విషయంలో కూడా మీ సేవా కేంద్రాల దగ్గర అడిగినంత డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా సాగింది. కానీ రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మీ సేవ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఎక్కడ కూడా వినియోగదారుల నుంచి దోపిడీ జరగకూడదనే క్రమంలో కూడా కొత్తగా క్యూఆర్ కోడ్ను కూడా అనుసంధానం చేస్తూ కూడా ఈ యొక్క సిస్టమ్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నటువంటి పరిస్థితుల్లో గత 4-5 రోజుల నుంచి కూడా మీ సేవ ఈ సేవా కేంద్రాల్లో కూడా చాలా చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా వినియోగదారులకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్, రెవెన్యూ కావచ్చు, కార్మిక కావచ్చు, ఇట్లాంటి సర్టిఫికేట్లను అప్లోడ్ చేసే క్రమంలో కూడా సాంకేతిక సమస్యలు వస్తున్నాయంటూ కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దీనిపైన అంటే రాష్ట్రంలో మేజర్గా ఎక్కడైతే మీ సేవకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ సాంకేతిక సమస్యలు అనేది కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటిగా అంటే ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి అన్ని
పరిస్థితిని కూడా చక్కదిద్దుతూ ఆ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు అధికారులు. భవిష్యత్తులో మాత్రం ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా డబ్బులు చెల్లించాల్సిన వచ్చినప్పుడు నేరుగా క్యూఆర్ కోడ్ ద్వారానే కూడా ఈ డబ్బులు చెల్లింపు ప్రక్రియ కొనసాగే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ విధమైనటువంటి చర్యలన్నీ కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో లాభాన్ని చేకూర్చే విధంగా ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా కూడా ముందుకు చేసేందుకైతే మొత్తంగా ఈ మీ సేవ ప్రక్షాళన అయితే కొనసాగుతూ వస్తుంది. మరో 4-5 రోజులు కూడా ఇదే సమస్య ఉంటుందని చెప్పి కూడా మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు కావచ్చు, మరోవైపు అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా రోజులుగా ఈ వ్యవస్థ అంతా కూడా మొత్తంగా కూడా అవినీతి అక్రమంగా మారిపోయిన క్రమంలో ఇదంతా పూర్తిగా అప్డేట్ కావడం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి కూడా వినియోగదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 4-5 రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవ కేంద్రంలో కూడా పూర్తి వినియోగదారులకు అంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ. రైట్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆన్లైన్ ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగు వేసింది. మీ సేవలో జరుగుతున్న దోపిడీలను అరికట్టేందుకు కూడా ముందడుగు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైన్లో ఉన్నారు. భాస్కర్, చెప్పండి, మరి మీ సేవలో అయితే ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా కూడా కొన్ని సేవలు అయితే నిలిచిపోయాయి. అయితే మరో 2 రోజులు కూడా అంతరాయం ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు నిర్వాహకులు. అయితే డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఇప్పటికే ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్ సేవలు మొత్తానికైతే మీ సేవ దగ్గర నుంచి కావచ్చు, మరోవైపున ఈ సేవ దగ్గర నుంచి కూడా మొదటికైతే సేవలు మాత్రం ఒక డెత్ సర్టిఫికేట్తో పాటు బర్త్ సర్టిఫికేట్, మరోవైపు కార్మిక శాఖ, మరోవైపు చూసుకుంటే మాత్రం పోలీసు చలాన్లు కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఇతర సర్టిఫికేట్ సంబంధించిన వాటికి కూడా ఆన్లైన్ ఉన్న ప్రక్రియల మధ్య కాస్త అంటే రాష్ట్ర ప్రభుత్వం మోడిఫై చేసిన నేపథ్యంలోనే మొత్తానికైతే సేవలకు తాత్కాలిక అంతరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాతో పాటుగా వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సేవలు ఏ సేవలు అందుతున్నాయి, ఎలాంటి సేవలకి తాత్కాలిక అంతరం ఏర్పడిందనే దానిపై మనం ప్రజెంట్ అంటే ఈ మీ సేవలు ఉన్నటువంటి మేనేజర్లతో మనం ఒకసారి మాట్లాడి చూద్దాం. ఒకసారి జనరల్గా అదే ఎప్పటి నుంచి ఇలాంటి అంతరం ఏర్పడుతుంది అనే దానిపై చూద్దాం. సార్ నమస్తే. జనరల్గా మీ సేవ సంబంధించి ఎన్ని రోజుల నుంచి సేవలకు అంతరం ఏర్పడింది? ఒక 10 days నుంచి మాకు ఇంటర్నల్ సర్వర్ వస్తుందండి. సర్వర్ ప్రాబ్లం వస్తుంది. కొన్ని సర్వీసులు ఆగిపోయినాయి. బర్త్, డెత్, తర్వాత లేబర్ సర్వీస్, TBOS, CWW అంటారు దాన్ని. దాంతోపాటుగా రెసిడెన్స్ అప్లికేషన్ ప్రింట్అవుట్స్, తర్వాత ఇన్కమ్, EWS ప్రింట్అవుట్స్ రావడం. జనరల్గా ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవలు జరుగుతున్న దోపిడీ పైన కావచ్చు, ఈ సేవలు జరుగుతున్న అరాచకాల మీద మొత్తానికి దృష్టి కేంద్రీకరిస్తూ 9 కొత్తగా మళ్ళీ అంటే ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించిన కొన్ని సర్టిఫికేట్లు ఇచ్చేందుకు, అంటే తహసీల్దార్లు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా మీ సేవలు ఇచ్చే విధంగా ప్రక్రియ మొదలు పెట్టున్నారు. అలాంటిది కూడా ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కదా? ఈ అన్నిటికి సంబంధించి మనకి సాఫ్ట్వేర్ అప్డేషన్ చేస్తున్నారండి. కొత్తగా మోడిఫికేషన్ చేస్తున్నారు. ఇవన్నీ అరికట్టడం కోసమే సాఫ్ట్వేర్ అప్డేషన్ చేస్తున్నారని చెప్తున్నారు. మన ఖమ్మంలో ఉన్నటువంటి మెయిన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర నుంచి చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఇది ప్రధాన కార్యాలయం. ఇక్కడ నుంచి రోజుకు 100,000 మంది కూడా ఇక్కడికి వచ్చేసి తమ మీ సేవలో వివిధ రకాల సంబంధించినటువంటి సర్టిఫికేట్లు పొందుతున్న నేపథ్యం అయితే ఉంది. సుమారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ తాత్కాలికంగా ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క మీ సేవలో కాస్త అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో మొత్తానికి అది మాత్రం సంబంధించి చాలా వరకు కూడా వాళ్ళకి తెలియక వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ మీ సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ సేవల్లో కాస్త అంతరాయం ఏర్పడిందని చెప్పి మళ్ళీ వెనుదిరిగిపోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే చాలా వరకు అంటే మరొక జనన మరణ సర్టిఫికేట్స్ కావచ్చు, పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, మరోవైపున కార్మికులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరోవైపున అంటే వాళ్ళకి ఏది మొత్తానికైతే సర్టిఫికేట్స్ సకాలంలో అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో మున్నేరు ముంచిన నేపథ్యంలోనే మొత్తానికి ఆ సర్టిఫికేట్ కోల్పోయి సర్వం ఇబ్బంది పడుతున్నటువంటి బాధితులకు మరోవైపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మళ్ళీ విసులుబడి కల్పించే విధంగా 9 రకాల సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్ పొందే విధంగా రూట్ క్లియర్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపున సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం మీ సేవలో ఉన్నటువంటి సేవలకు తాత్కాలిక బ్రేక్ కలిగినా కానీ మరో 3-4 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.